పిఠాపురం పట్టణం పాడా ఆఫీసు నందు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రైవేట్ కాంట్రాక్టర్లందరూ కలిసి తమ సమస్యలను తీర్చాలంటూ గత 3 సంవత్సరాలుగా చేసిన ప్రతి కాంట్రాక్టుకు బిల్లులు ఇప్పించాలని పాడా ఆఫీసర్ డాక్టర్ ఎన్వి శివరాం ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ కాంట్రాక్టర్లు బొజ్జ దొరబాబు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా పిఠాపురం పట్టణంలో ఎన్నో కాంట్రాక్టులు ఒప్పుకొని ఎన్నో ఇబ్బందులు వచ్చినా సక్రమంగా అనుకున్న టైంకి పూర్తి చేసి ఇస్తున్నామని, కానీ మా బిల్లులు మాత్రం ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటూ మాకు ఇవ్వడం లేదని, ఎప్పటికైనా స్పందించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లమని అడగడం జరిగిందని, ఖచ్చితంగా తీసుకెళ్లి మీ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం సురవరపు సోమేశ్వరరావు మాట్లాడుతూ ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో కాంట్రాక్టుల్లో పూర్తి చేశామని, సుమారు 4 కోట్ల రూపాయలు రావాల్సిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి మేము పూర్తి చేసిన కాంట్రాక్ట్ పనులకు బిల్లులు ఇప్పించాల్సిందిగా, ప్రతి సంవత్సరం మే నెల పనులు కట్టిన తర్వాత ఇస్తామని చెప్పడం కానీ ఇవ్వకపోవడం, ప్రతిసారి కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం తప్ప ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బొజ్జ దొరబాబు, సురవరపు మునేశ్వరరావు, కొత్తెం భాను, వజ్రపు శ్రీనివాసరావు, దేవరపు రామ్మోహన్ రావు, ఎం మాణిక్యాలరావు, సురవరపు సతీష్, మాదాసు రాంబాబు, దాసరి కృష్ణ, సురవరపు దివాణం, కొప్పిశెట్టి భాస్కర్రావు, కాంట్రాక్ట్ వర్కులు చేస్తున్న పలువురు పాల్గొన్నారు. అండి, నా పేరు సోరవరపు మునీశ్వరరావు. నేను మున్సిపల్ కాంట్రాక్టర్ని. ఇవాళంతా కూడా మున్సిపల్ కాంట్రాక్టర్లు అందరూ కూడా కలిసి వచ్చాం. గత 3 సంవత్సరాల నుంచి కూడా మాకు ఒక్కరికి కూడా ఎటువంటి గ్రాంట్ బిల్లు కూడా ఏది మాకు పాస్ చేయలేదు. పనులు చేయించుకోవడమే కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని అందరం తలొక పని తీసుకుని గబగబగా చేసాము. ఇప్పటికి వచ్చి అవి ఒక్క బిల్లు కూడా రాలేదు. మాకు ఎవరికి కూడా చాలామంది బాధపడుతున్నాం. అనేక సార్లు ఆఫీసు టూరునే తిరుగుతాం. మేము వేరే ఒక పని చేసుకుందామన్నా పెట్టుబడి అంతా ఇక్కడే ఉంది. పనులన్నీ ఇక్కడే చేసాము. డబ్బులు ఎక్కడ మాకు ఒక్క బిల్లు కూడా రాలేదు. కాబట్టి దయచేసి ఏలిన వారు మా సమస్యలు తెలుసుకొని దయచేసి బిల్లు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. మాకు సుమారుగా ఒక 4 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయండి. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం గారు కూడా తెలియపరచాలని కోరుకుంటున్నాం. మేము కోరుకుంటున్నామండి. పిఠాపురం మున్సిపల్ కాంట్రాక్టర్లు అందరూ కూడా కలిసి మన పడా ఆఫీస్కి గ్రీవెన్స్ రావడం జరిగింది. కాంట్రాక్టర్లు అందరూ కూడా ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఎవరికైనా డబ్బులు వచ్చినా రాకపోయినా డిపార్ట్మెంటు వారి సూచన మేరకు ప్రతి పని కూడా చేయడం జరిగిందండి. మొన్న మార్చి ముందు ఇంటి పనులు వసూలైన తర్వాత మాకు పేమెంట్ చేస్తారని చెప్పడం జరిగింది. ఆయన మార్చి అయిపోయిన తర్వాత పేమెంట్ చేస్తారని చెప్పి చూస్తుంటే ఈ లోపల కమిషనర్ ట్రాన్స్ఫర్లు కూడా రకరకాల ఇబ్బందులు వచ్చాయి. మాకు ఎవరైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో ప్రతి బిల్లు కూడా ఆఫీస్ వర్క్ పూర్తి చేసి అందరికీ కూడా బిల్స్ ఇప్పిస్తారని కోరుకుంటున్నాం. ఇదే విషయం పడాపిడిగా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన మేము చెప్పిన విషయం మీద సానుకూలంగా స్పందించి డిప్యూటీ సీఎం గారి దృష్టిలో కూడా పెట్టి త్వరలోనే మాకు డబ్బులు రావడానికి ఏర్పాట్లు చేస్తారని చెప్పడం జరిగింది. మీరందరికీ ధన్యవాదాలు. అంటే కంటిన్యూ ఇప్పుడు లాస్ట్ 3 మార్చిలు వేయండి. ఇప్పుడు 3 మార్చిల నుంచి కూడా మార్చి వెళ్ళాక పనులు వసూలు అవ్వడం, తర్వాత ఇస్తానని చెప్పడం, పనులు వసూలైన తర్వాత ఆ పనులు ఏమవుతున్నాయో కూడా మాకు తెలియట్లేదు. ఆన్లైన్లో మాత్రం పేమెంట్ కనబడతలేదు అంటున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా డిప్యూటీ సీఎంగా తొలగించి మాకు పేమెంట్స్ ఇప్పించేలా చేస్తారని మేము కోరుచున్నాం.